ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో విలీనం అవ్వడానికి ఆర్బీఐ నుంచి ఆమోదం లభించింది. జూలైలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బోర్డులు ఒకదానితో మరొకటి విలీనం కావడానికి అంగీకరించాయి. ఐఎఫ్హెచ్సిఎల్ కంపెనీల విలీనానికి ఆర్బీఐ నుంచి నిరభ్యంతర పత్రం లభించినట్లు ఎక్స్చేంజీలకు ఐడీఎఫ్సీ సమాచారం ఇచ్చింది. ఈ విలీనంలో మొదటగా ఐడీఎఫ్సీ ఎఫ్హెచ్సిఎల్లో విలీనం అవుతోంది. ఆ తర్వాత ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో ఐడీఎఫ్సీ విలీనమవుతుంది. వీటికి ఆర్బీఐ నుంచి మాత్రమే ఆమోదం రాగా ఎన్సీఎల్టీ వంటి ఇతర నియంత్రణ సంస్థల యొక్క ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. ప్రతిపాదిత విలీన పథకం ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు ప్రతి 100 షేర్లకు 155 ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభిస్తాయి. విలీనానంతరం బ్యాంక్ స్టాండలోన్ పుస్తక విలువ ఒక్కో షేరుకు 4.9% పెరుగుతుందని తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరహాలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కూడా ప్రమోటర్ల సంస్థ అంటూ ఉండదు. పూర్తిగా సంస్థాగత పబ్లిక్ వాటాదారుల యాజమాన్యంలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.